అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఒకసారి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం దేవుడు నాకు ఇచ్చిన ధన్యతగా భావిస్తూ దేవుని నామని స్తుతిస్తున్నాను. ఈరోజు కొరకైన దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈరోజు దేవుడు సిలువ త్యాగము గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. యేసయ్య ఎందుకొరకు నలగొట్టబడ్డాడో యెషయా ప్రవచనాత్మకంగా యేసయ్య మరణానికంటే కొన్ని వందల సంవత్సరాల ముందే యెషయా ప్రవచనాత్మకంగా పలుకుతున్న మాట, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు నలగొట్టబడ్డాడు. యేసయ్య సిలువ మరణం ఎందుకంటే మన పాపములకు ప్రతిగా ఆయన ప్రాయశ్చిత్తం చేయడానికి. పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారం ఏడాదికి ఒక మారు నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ మందసం మీద ఉన్న కరుణాపీఠం మీద పడినప్పుడు వారి దోషములు కప్పబడేవి. మరలా వచ్చే సంవత్సరానికి మరి ఒకసారి పాప పరిహార బలిగా గొర్రెను అర్పించి మరి ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ కరుణాపీఠము ఆ మందసం మీద ఉన్న కరుణాపీఠం మీద వేసినప్పుడు మరి ఒకసారి కప్పబడేది. పాత నిబంధనలో నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క బలియాగం పాపమును కప్పేది కానీ పాపమును సమూలంగా తీసివేసేది కాదు. అందుకనే మన అతిక్రమ క్రియలకు పరిపూర్ణ పరిహారంగా దేవుడు ఇవ్వాలనుకున్నాడు కనుక అపరిశుద్ధుడైన దేవుడు కుమారుని స్వారూప్యం ధరించి ఈ భూలోకానికి వచ్చి మన పాపముల కొరకై కలువరి సిలువలో తన ప్రాణం పెట్టాడు. మరి ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మన పాపములన్నిటికీ ఆదాము మొదలుకొని కడపటి మనుషుని వరకు మరి జరిగే పాపము, జరిగిన పాపము, జరుగుతున్న పాపము వాటన్నిటికీ మరి భారం ఆయన మీద మోపబడ్డది. ఆయన మన కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో జన్మించి కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. అంతేకాదు ఆయన మరణం వెనుకున్న రహస్యం ఏమిటంటే సమాధానార్థ బలి. ఏదైనా తోటలో ఆదాము పాపం చేసినప్పుడు మరి ఆదాముకు దేవునికి మధ్య సమాధానం కోల్పోయిన స్థితి. మరి కడపటి ఆదాముగా వచ్చిన యేసయ్య ద్వారా మరలా యేసుకు, లోకానికి, దేవునికి మరలా సమాధానం ఏర్పడ్డది. దానికి గుర్తుగానే యేసయ్య సిలువ వేయబడినప్పుడు దేవుని మందిరంలో ఉన్న తెర పైనుంచి కింద వరకు చినిగిపోవడం జరిగింది. ఎప్పుడైతే అలా చినిగిపోయిందో పాత నిబంధన రద్దు చేయబడింది, కొత్త నిబంధన ప్రారంభమైంది. కొత్త నిబంధనమైన జనులమైన మనందరికీ కూడా మరి రాజులైన యాజక సమూహం అని వాక్యం చెప్తా ఉంది. అంటే ఒక ప్రధాన యాజకుడికి ఎంత ఆధిక్యత ఉంటుందో మనకి కూడా అటువంటి ఆధిక్యత ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఇదివరకు పాత నిబంధనలో ఉన్నట్టు దేవుడు మన మీద కోపంగా లేడు. ఈ రోజున దేవుడు మన మీద జాలి, కనికరం, కృప కలిగిన వాడిగా ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? యేసయ్య కలువరి సిలువలో మన పాపములకు ప్రతిగా ఆయన ప్రాణత్యాగం చేయడం ద్వారా ఇప్పుడు దేవుని దృష్టిలో మనం పాపులముగా కాక క్రీస్తు స్వరూపము ధరించిన వారుగా మనం కనబడతా ఉన్నాం. మూడవదిగా ఈ వచనం చెప్పేది ఏంటి? అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. వాక్యం చెప్తుంది, మనుష్యుడు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు స్వస్థత కొంచెమైనను లేకుండా ఉన్నాడు. కేవలం శారీరక స్వస్థత మాత్రమే కాదు, కానీ యేసయ్య ద్వారా అన్ని స్వస్థతలు మనకున్నాయి. ముఖ్యంగా అందులో మొట్టమొదటి ఆత్మీయ స్వస్థత. ఏంటి ఆ స్వస్థత? ఇందాక చెప్పిన నడినెత్తి మొదలుకు అరికాలు వరకు స్వస్థత కొంచెమైనా లేదు అన్న మాట దేని గురించి చెప్తుందంటే మనిషి పాపరోగం గురించి చెప్తుంది. ఎందుకంటే తలంపులు చెడ్డవి, ఆలోచనలు చెడ్డవి, ఏమండి నడకలు చెడ్డవి, చేతులు చెడ్డవి, పడకలు చెడ్డవి. ఈ పాపము ద్వారా మనిషి ఎప్పుడో దేవునికి దూరమై పరిశుద్ధుడైన దేవునికి పాపి అయిన మనుషునితో పొత్తు ఎక్కడ? కనుకనే మనిషి యొక్క పాప రోగమును తీసివేయడానికి యేసయ్య కలువరి సిలువలో తన ప్రాణం పెట్టి ఆయన నమ్మదగిన వాడు కనుక మన పాపములు ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయా సన్మార్గంలో మరి నడుస్తానని నిజమైన పశ్చాత్తాపం, రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందట. ఆ నిజమైన పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు మన పాపములను క్షమించి మనల్ని కూడా పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతాడు. ఆనాడు క్రైస్తవుల్ని అన్న పేరు ఎలా వచ్చిందంటే వీరు క్రీస్తులురా అనేవారు. ఎందుకంటే వారి పాత ప్రవర్తన పోయి క్రీస్తులాంటి ప్రవర్తన వచ్చేది. అందుకనే వీరు క్రీస్తులని క్రైస్తవులన్న పేరు ఈ రోజున క్రైస్తవులన్న పేరు దేవుని బిడ్డలకు రావడం జరిగింది. కనుక ప్రియులారా, మన నడక, మన ఆలోచన, మన మాట క్రీస్తును ప్రతిబింబించేదిగా ఉండాలి. క్రీస్తు జీవితాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలి. అలా ఉండాలని యేసయ్య మన కొరకు గాయములు పొందాడు, దెబ్బలు తిన్నాడు. రెండవది మానసిక స్వస్థత.
మానసికంగా కూడా ఆయన మానసిక వ్యాధులు బోల్డని ఉన్నాయి. ఏమండి, నెమ్మది లేని పరిస్థితి, శాంతి సమాధానం, డబ్బు ఉంటుంది కానీ ₹1,00,000 పొరుపు ఉండొచ్చు కానీ కొంతమందికి నిద్ర పట్టకపోవచ్చు. ₹1,00,00,000 ఇల్లు ఉండొచ్చు కానీ అందులో సమాధానం లేకపోవచ్చు. కానీ నీకు సమాధానం ఇవ్వడానికి, నీ మానసిక రోగాన్ని స్వస్థపరచడానికి యేసయ్య కలువరి శిలువలో దెబ్బలు తిన్నాడు. మూడవదిగా శారీరక స్వస్థత. ఈ రోజున కూడా శరీరంలో కూడా స్వస్థత లేక ఎంతోమంది బాధపడతారు. కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, దీర్ఘకాలిక వ్యాధులు, నయము కాని వైరస్లతో, ఎన్నో భయాలతో అనేక మంది ఉండవచ్చు. ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుడు ఇస్తున్న శుభ సమాచారం ఏంటి? అతడు పొందిన దెబ్బల చేత మనకు శారీరక స్వస్థత. ఇంకోటి కూడా చెప్పవచ్చు, సామాజిక స్వస్థత. ఇదే కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో మరి ఏర్పడిన లోటుగా మనం చూడవచ్చు. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం, పిల్లల మాట వినకపోవడం, తల్లిదండ్రులు మరి పిల్లలు విధేయత చూపించకపోవడం. మరి దీని విషయమై కూడా దేవుడు కుటుంబానికి కూడా స్వస్థత ఇస్తానంటున్నాడు. దేవుడు మరి 2000 సంవత్సరాల క్రితం ఆయన కలువరి శిలువలో బలి అవడం ద్వారా మనకు ఈ రకమైన స్వస్థత, 4 రకాల స్వస్థతలను కూడా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. మరి ఈ మాటలు వింటున్న నీవు మరి దేని చేత వెనుకబడ్డావో, నీ పాపము చేత వెనుకబడ్డావేమో, దేవుడు నీ పాపములు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లేదా దేవునితో నీకు సమాధానం లేని స్థితిలో ఉన్నావేమో, ఈ గుడ్ ఫ్రైడే రోజు మరలా దేవునితో మరలా సంధి చేసుకోవడానికి నీకు చక్కటి అవకాశంగా ఉంది. లేకపోతే శరీరంలో మానసికంగానో మరి కుటుంబ సంబంధంగానో సామాజికంగానో ఆరోగ్యం లేకుండానేమో దేవుడు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాగ్దానం నీ కొరకే ప్రియబిడ్డ. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరచడం, నీకు ఆరోగ్యం ఇవ్వడం, నీ కుటుంబాన్ని సరిచేయడం, నీ పాపాన్ని పారద్రోసి నిన్ను పరిశుద్ధునిగా తీర్చడము ఆయనకి ఇష్టమై ఉన్నది. నీకు కూడా ఇష్టమైతే కళ్ళు మూసుకో, ఈ ప్రార్థనలో ఏకీభవించు. నమ్మకమైన దేవా, కృప కలిగిన మన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి అయ్యా తండ్రి, నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అనే వాగ్దానాన్ని అయ్యా తండ్రి మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో శారీరక, మానసిక, ఆత్మీయ స్వస్థత దయచేయండి. ఇంకా నువ్వు ఎవరైనా పాపంలో అయ్యా ఉన్నట్లయితే ప్రభు, వారి పాపములు ఒప్పుకొని నిజమైన పశ్చాత్తాపం, మారు మనసు పొంది విడుదల పొందినట్లుగా నీ ఆత్మకార్యం వారి హృదయాల్లో జరిగించండి ప్రభు. నీ కృప ఎల్లప్పుడూ బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించి బలపరచమని, నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అన్నావా ప్రభా. అయ్యా ప్రతి బిడ్డకు పాప రోగం నుండి, శరీర రోగం నుండి, మానసిక రోగం నుండి, సామాజిక రోగం నుండి యేసు నామములో విడుదల కలిగించి నీ సాక్షులుగా వాడుకొనమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, వందనాలు.